72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము గ్రహాలు, అవి ఇచ్చే యోగాలు, వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్ లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు, ఇతను ధనము, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2 స్థానాల్లోనూ సంచారం చేయడం మూలకంగా మిగిలిన గ్రహాలు కూడా వాటి స్థానాల్లో అనుకూలంగా ఉండడం వల్ల మనసులో కోరికలు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కోరికలు అంటే ఎవరెవరికి వారికి తగ్గట్టుగా గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు కానీ, గత కొంతకాలంగా తీరనివి కానీ ఈ సమయంలో ఈ 100 రోజుల పాటు తీరేందుకు అవకాశాలున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాలతో పాటుగా ఆర్థికంగా కూడా విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక విధాలుగా అంటే 4 రకాల మార్గాల ద్వారా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగడంతో పాటు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీయానాలు, తర్వాత వ్యాపారస్తుల కొత్తగా కనుక మీరు వ్యాపారం స్టార్ట్ చేసినట్టయితే విశేషమైన లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఈ సమయము అద్భుతమైన సమయంగా చెప్పబడింది మేషరాశి వాళ్ళకి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ కొంచెం పాజ్ చేస్తున్నాను. ఈ పాజ్ లో మనం ఏం చేస్తామంటే ఇది పెట్టుకుందాం, పరిహారాలు పెట్టుకుందాం. ఓకేనా? తదుపరి అని చెప్పి ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి చూసుకుందాము. మేషరాశి వారు చేయవలసిన పనులు ఏంటంటే ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవాలి. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, అనుమానం అనేది పెట్టుకోవద్దు. రక్తదానము లేదా సేవా కార్యక్రమాలు చేసినట్టయితే కనుక
విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఆ గోచార రీత్యా ఇప్పుడు చెప్తున్నాము, మీ వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోవడానికి ఈ ప్రత్యామ్నాయాలు, ఈ పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి మీకు ఒక చిన్న మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు చదువుకున్నట్టయితే మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దీంతో పాటు ఏ దానాలు ఇచ్చుకుంటే మీకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది అంటే కనుక మీ యథాశక్తి కందులు, ఎరుపు వస్త్రాలు, బెల్లాన్ని ఈ మేషరాశి వారు మంగళవారం రోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే ఏమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు, ఇందాక మనం అనుకున్న యోగాలు పొందేందుకు అవకాశాలుంటాయి. నమస్తే. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి: ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్న లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.